Hello friends, welcome back to Achievers Academy. In this class we are going to deal about Telangana socio-economic outlook. Okay na? Present ఏ ఎగ్జామ్ కైనా TSPSC నుండి రిలీజ్ అయిన ఏ ఎగ్జామ్ కైనా కూడా ఒకసారి socio-economic outlook ని చూసుకొని వెళ్ళడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే పర్టికులర్లీ ఎకనామీ పర్స్పెక్టివ్లో socio-economic అవుట్లుక్ నుంచి చాలా క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. అందుకని వీ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ socio-economic అవుట్లుక్ నుండి మనం చూసుకొని వెళ్తే కనుక మనకు పర్టికులర్ ఏదైతే రిలేటెడ్ టు నంబర్స్ ఉంటుందో ఏవైతే నంబర్స్ ఉంటాయో లైక్ పర్సంటేజెస్ కానీ కొన్ని వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని చూసుకొని వెళ్ళడం అనేది socio-economic అవుట్లుక్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు socio-economic అవుట్లుక్ డీల్ చేస్తున్నామో ప్రజెంట్ దీంట్లో ఏంటంటే మనం ఏవి సెంటెన్స్ టైప్లో ఏది తీసుకోవట్లే. వీఆర్ ఓన్లీ టేకింగ్ ది పిక్చర్స్ ఏవైతే ఇంపార్టెంట్ పిక్చర్స్ ఉన్నాయో మన socio-economic అవుట్లుక్లో ఆ పిక్చర్స్ని తీసుకొని మనం పిక్చర్స్ త్రూ socio-economic అవుట్లుక్ని చూడబోతున్నాం. ఓకేనా? అంటే మనకేం స్టేట్మెంట్స్ కానీ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఉండదు ఇక్కడ. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సమ్మరీ. ఓకేనా? ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సమ్మరీ. ఇది ఎవరైతే చాప్టర్ వైజ్ చదువుకోవడం అంటే పర్టికులర్ నేను చాప్టర్స్ చదవడం కష్టం అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి దిస్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే దీంట్లో మొత్తం ఒక సమ్మరీ లాగా తీసుకోవడం జరిగింది. అండ్ వీఆర్ ఓన్లీ గోయింగ్ త్రూ పిక్చర్స్ మాత్రమే. We will see only pictures and we will be trying to explain that pictures. ఓకేనా? స్టేట్మెంట్స్ ఏముండవు. ఓకేనా? నేను ముందే చెప్తున్నా మీకు. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మళ్ళీ మీరు సెండ్ స్టేట్మెంట్స్ లేవు అనకుండా ఐఎమ్ గివింగ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ నౌ. ఫస్ట్ చూసినట్లయితే we have some values over here. చూడండి, వాల్యూస్ ఇన్ క్రోర్స్. ఓకేనా? వాల్యూస్ ఇన్ క్రోర్స్. మనం ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం. ఓకేనా? వీఆర్ కంపేరింగ్ బిట్వీన్ ఇండియా అండ్ తెలంగాణ. ఓకేనా? ఇండియా అండ్ తెలంగాణ బోత్ ఎట్ ద నామినల్ ప్రైసెస్ వద్ద మనం కంపేర్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో కంపేరింగ్ ఎట్ ద రియల్ ఆల్సో. ఓకేనా? రియల్ ఆల్సో. ఇదేంటంటే I have already told you what is the difference between nominal prices and real prices. Real national income అంటే ఏంటిది, నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది. ఓకేనా? అనేది దాని డిఫరెన్స్ ఎంత అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటిది, నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే ఏంటి, దాని నామినల్ నేషనల్ ఇన్కమ్ అని ఎందుకంటాం, తర్వాత రియల్ నేషనల్ ఇన్కమ్ అని ఎందుకంటాం అనేది నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఒకసారి దీన్ని తెలుసుకోండి. నామినల్ అంటే ఏంటిది, రియల్ అంటే ఏంటిది అనేది మనకి ఎప్పుడైతే ఒక క్లారిటీ ఉంటుందో దెన్ వీల్ బీ అండర్స్టాండింగ్ దిస్ వెరీ క్లియర్లీ. బట్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా కూడా వాళ్ళ పర్పస్ కోసం ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ని లేదా ఈ ఇయర్ ప్రొడక్షన్ని, ఓకేనా, నేషనల్ ఇన్కమ్ని 2023 కదా, ఇది 2023 కదా, 2023 ప్రైసెస్తో కనుక క్యాలిక్యులేట్ చేస్తే, ఓకేనా, నేషనల్ ఇన్కమ్ని 2023 ప్రైసెస్తో క్యాలిక్యులేట్ చేస్తే అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్, ఇదేంటిది 2023 అంటే కరెంట్ ప్రైసెస్తో క్యాలిక్యులేట్ చేస్తే వీ గెట్ ది నామినల్ నేషనల్ ఇన్కమ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? అంటే ఈ ఇయర్ ఏదైతే ఈ నేషనల్ ఇన్కమ్ ఏదైతే ప్రొడక్షన్ జరిగిందో ఈ సంవత్సరం జరిగిన ప్రొడక్షన్ని ఈ సంవత్సరం ప్రైసెస్తోనే క్యాలిక్యులేట్ చేస్తే వీ గెట్ ది నామినల్ నేషనల్ ఇన్కమ్. అంటే మనకు వస్తుంది ఏదంటే వీఆర్ గెటింగ్ దిస్ నామినల్. ఓకేనా? ఇండియా నామినల్, తెలంగాణ నామినల్. ఓకేనా? అదే ప్లేస్లో నేషనల్ ఇన్కమ్ని లేదా ప్రొడక్షన్ని, ఓకేనా, కాన్స్టాంట్ ఇయర్ ప్రైసెస్తోని అంటే 2012 ఏదైతుందో, ఓకేనా, బేస్ ఇయర్ ప్రైసెస్తోనే అనాలి. ఓకేనా? నేషనల్ ఇన్కమ్ని లేదా ప్రొడక్షన్ని బేస్ ఇయర్ ప్రైసెస్తో కనుక క్యాలిక్యులేట్ చేస్తే దెన్ వీ విల్ గెట్ ది రియల్ నేషనల్ ఇన్కమ్. ఓకేనా? రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే మనకు ఇది వస్తుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ ద డిఫరెన్స్. మరి సార్ దీన్ని నామినల్ అని ఎందుకు అనాలి, దీన్ని రియల్ అని ఎందుకు అనాలి సార్ అంటే ఈ సంవత్సరం ప్రైసెస్ వాట్ ఎవర్ ద రీజన్ మేబీ ఏదో ఒక రీజన్ వల్ల ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకేనా? ఈ సంవత్సరం ప్రైసెస్తో కనుక మనం ప్రొడక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు. ప్రైసెస్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకేం అనిపిస్తుంది అంటే నేషనల్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. ఓకేనా? నేషనల్ ఇన్కమ్ టోటల్గా నేషనల్ ఇన్కమే ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. లేదా ప్రైసెస్ పడిపోయినాయి అనుకోండి ఏదో ఒక రీజన్ వల్ల మొత్తం నేషనల్ ఇన్కమ్ పడిపోయినట్టు కనిపిస్తుంది. ఓకేనా? అలా కాకుండా మనం బేస్ ఇయర్తో తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్ మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. క్యాల్కులేషన్ అనేది కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఏ బేస్ ఇయర్ విల్ ఆల్వేస్ బి పర్ఫెక్ట్ ఇయర్. అంటే ఆ బేస్ ఇయర్ ఏదైతుందో ఆ బేస్ ఇయర్లో ప్రైసెస్ మరీ పెరగడం కానీ ప్రైసెస్ మరీ తగ్గడం కానీ జరగదు. బేస్ ఇయర్ అనేది ఒక కాన్స్టాంట్ అంటే ఒక ఎకనామికల్లీ అన్ని రకాలుగా పొలిటికల్లీ, ఎకనామికల్లీ, కల్చరల్లీ, ఎన్వైరన్మెంటల్లీ అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ఉన్న ఒక ఇయర్ని తీసుకొని బేస్ ఇయర్గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ బేస్ ఇయర్ ఏంటంటే 11-12. ఓకేనా? నౌ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ నామినల్ అండ్ వాట్ ఈస్ రియల్. ఎస్, లెట్ మీ రబ్ దిస్ ఫర్ యూ. ఎస్, ఇప్పుడు చూద్దాము చూడండి.
ఇండియా నామినల్ ఇన్కమ్ ఎంత, ఓకేనా, నామినల్ ఇన్కమ్ ఎంత మనం క్రోర్స్లో చూస్తున్నాం, ల్యాక్ క్రోర్స్లో చూస్తున్నాం అంటే ఇండియాది నామినల్ ఎంత ఉందంటే 236 lakh crores, ఓకేనా, 236 lakh crores-గా ఇండియా యొక్క ఇన్కమ్ వాల్యూ అనేది ఇప్పుడు ఉందన్నమాట. అదే తెలంగాణ చూస్తే 11.6 lakhs crores ఉంది, ఓకేనా, 11.6 lakh crores. ఎక్కడ చూస్తున్నాం మనం అంటే తెలంగాణ ఇన్కమ్ నామినల్ ఇన్కమ్ చూస్తున్నాం, ఓకేనా. తెలంగాణ అంటే ఇన్కమ్ అంటే మనం ఇక్కడ ఏ వర్డ్ యూజ్ చేయొచ్చు అంటే తెలంగాణ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మనకు 11.6 lakh crores-గా కనిపిస్తుంది తెలంగాణది. అదే ఇండియా యొక్క జీడిపిని మనం lakh crores-లో చూస్తే మనకి ఎంత కనిపిస్తుంది అంటే 236 lakh crores-గా కనిపిస్తుంది, ఓకేనా. అదే ఇండియా యొక్క నామినల్ గ్రోత్ రేట్ ఎంత, వాట్ ఈస్ ద నామినల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా అని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే వీ షుడ్ సే 19.4%, ఓకేనా. దిస్ 19.4% ఈజ్ ది నామినల్ జీడిపి ఆఫ్ ఇండియా, ఓకేనా, నామినల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా. అదే తెలంగాణ చూస్తే వాట్ ఈస్ ద నామినల్ గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ అంటే 19.1% ఈజ్ ది నామినల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి మనం అనాలి. అంటే ఇండియా 3 points ఎక్కువ ఉన్నదన్నమాట. నామినల్ పరంగా చూస్తే ఇండియా 19.4, తెలంగాణ వచ్చేసి 19.1. ఇండియా నామినల్ చూస్తే 236 lakh crores, అదే తెలంగాణ నామినల్ చూస్తే మనకు 11.6 lakh crores-గా కనిపిస్తుంది. అదే రియల్ చూస్తే, ఓకేనా, రియల్గా చూస్తే మనము ఇది చూడండి, ఈ సంవత్సరం ప్రైసెస్తో మనం క్యాల్కులేట్ చేసినాం కాబట్టి నామినల్ అంటే ఈ సంవత్సరం ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు 236 lakh crores-గా కనిపిస్తుంది, ఏది నామినల్. అదే రియల్కి వచ్చేసరికి ఎంత ఉందంటే ఇండియా యొక్క నామినల్ రియల్ జీడిపి ఎంత అంటే 147.7 lakh crores-గా చూపిస్తుంది వాల్యూ, ఓకేనా. రియల్ వచ్చేసి ఇండియా యొక్క రియల్ వచ్చేసి 147.7 lakh crores ఉంది. అదే తెలంగాణలో వచ్చేసి కేవలం 6.9 lakh crores ఉంది, 6.9 lakh crores. అంటే మనల్ని నంబర్స్ వాల్యూస్ అడిగినప్పుడు ఇన్ రూపీస్ అడిగినప్పుడు మనం ఇది తెలియజేయాల్సి ఉంటుంది. అదే మనల్ని గ్రోత్ రేట్ అడిగినప్పుడు చూడండి ఇండియా యొక్క రియల్ గ్రోత్ రేట్ ఎంత అంటే 8.9% ఈజ్ ది రియల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా, ఓకేనా, 8.9% ఈజ్ ది రియల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా. అదే తెలంగాణది వచ్చేసి 11.2% ఈజ్ ది రియల్ గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ, ఓకేనా. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం వాట్ ఈస్ ది రియల్ గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ అని మనకు క్వశ్చన్ వస్తే వీ హ్యావ్ టు సే 11.2% ఈజ్ ది గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ. అదే మనకు ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎంత అని అడిగితే రియల్ గ్రోత్ రేట్ ఎంత అంటే వీ హ్యావ్ టు సే 8.9% ఈజ్ ది రియల్ గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అనాలి. లెట్ us go ఫార్వర్డ్. రైట్, చూడండి ఇక్కడ it is clearly mentioned over here, see, growth rate of gross domestic product at current prices of Telangana and India, okay na, Telangana and India. ఇది ఏదైతే ఉందో ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో this indicates India and this green one indicates తెలంగాణ, ఓకేనా. గ్రోత్ రేట్స్ ఏ ఇయర్లో ఎంత ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. విల్ సీ ది గ్రోత్ రేట్స్ ఏ సంవత్సరంలో ఎంత గ్రోత్ రేట్ ఉందన్నది ఒకసారి చూస్తే చూడండి. 2014-15లో in the year 2014-15 గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ ఎంత ఉందంటే 12%. అదే ఇండియాలో వచ్చేసి ఎంత ఉందంటే 11.0 అంటే 11%. తర్వాత 15-16లో కొంత ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, తెలంగాణది 14.2, ఇండియాది కొంత డిక్రీజ్ అయ్యి 10.5. ఆఫ్టర్వర్డ్స్ ఇన్ 16-17 ఇండియా 11.8 అండ్ తెలంగాణ 13.9. అండ్ తెలంగాణ కంటిన్యూస్గా అదే 13.9 క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇండియా 11.0 అయింది. తర్వాత నెక్స్ట్ 18-19లో ఇండియా 10.6 అండ్ తెలంగాణ 14.3. తర్వాత 2019-20 ఏదైతే ఉందో మెల్లగా కోవిడ్ అటాక్ చేయడం స్టార్ట్ అయింది కాబట్టి ఏమైందంటే 19-20లో ఇండియా 6.2 అండ్ తెలంగాణ 10.6 చిన్న పడిపోవడం స్టార్ట్ అయింది. ఆఫ్టర్వర్డ్స్ చూడండి ఏదైతే 2020 అండ్ 2021 ఏదైతే ఉందో అక్కడనైతే చూడొచ్చు -1.4 అంటే నెగిటివ్స్లోకి వెళ్ళడం జరిగింది ఇండియా. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ వాజ్ 2.2% ఉండే, మనకు అందరికీ తెలుసు, ఎవ్రీబడి నో దట్, అది కోవిడ్ ఎఫెక్ట్ వల్ల. తర్వాత మళ్ళీ మనం షార్ప్లీ రేజ్ అవ్వడం స్టార్ట్ చేసినాం. ఇండియా వచ్చేసి 19.4 అండ్ తెలంగాణ వచ్చేసి 19.1గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడ అంటే కరెంట్ ప్రైసెస్ అంటున్నాం. కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటిది? నామినల్ ఇన్కమ్ గురించి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, ఓకేనా. తర్వాత lakh crores లో అదే విషయాన్ని మనం ఇక్కడ lakh crores లో చూసినట్లయితే
చూడండి ఇప్పుడు మనది ఎంత అంటే 11.6 ఓకేనా 11.6గా ఉంది 2021-2022కి 2014లో చూస్తే మన కరెంట్ ప్రైసెస్ దగ్గర తెలంగాణ యొక్క జిఎస్డిపి కరెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత ఉండే అంటే 5.1 lakh crores ఉండే 5.1 lakh crores నుంచి తర్వాత 15-16లో 5.8 అవ్వడం జరిగింది తర్వాత 16-17లో 6.6 తర్వాత 17-18లో 7.5 18-19లో 8.6 19-20లో 9.5 20-21లో 9.7 అండ్ ఫైనల్లీ 11.6గా రావడం జరిగిందనమాట ఓకేనా 236.4 అనేది ఇక్కడ మనం ఇండియాది చూడొచ్చు ఓకేనా ఇది క్రోర్స్లో చూసినాం ఇది గ్రోత్ రేట్ అనేది చూడడం జరిగింది ఇందాక మనం ఏదైతే టేబుల్ చూసినామో దాన్నే మనం ఇక్కడ పిక్టోగ్రాఫికల్గా చూడడం జరుగుతుంది ఓకేనా రైట్ లెట్ us మూవ్ ఫార్వర్డ్ గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ ఓకేనా ఇప్పుడు మనం దేని చూస్తున్నామంటే కాన్స్టాంట్ ప్రైసెస్ వద్ద చూడడం జరుగుతుంది ఓకేనా కాన్స్టాంట్ ప్రైసెస్ లెట్ us see ఇందాక మనం చూసింది కరెంట్ ప్రైసెస్ అంటే అది నామినల్ ఇప్పుడు కాన్స్టాంట్ ప్రైసెస్ వద్ద చూస్తున్నామంటే దిస్ ఈస్ రియల్ అనమాట రైట్ చూడండి 14-15 నుండి తెలంగాణ 6.8 ఉండే ఇండియా ఈజ్ 7.4 తర్వాత మనకు వచ్చేసి 15-16లో తెలంగాణ ఎంత అంటే 11.6 తర్వాత ఇండియా 8.0 తర్వాత 16-17 8.3 ఇండియా అండ్ 9.3 తెలంగాణ 17-18లో 6.8 వచ్చేసి ఇండియా తర్వాత 9.7 వచ్చేసి మనకి తెలంగాణ 18-19 6.5 ఇండియా 9.1 తెలంగాణ అండ్ 19-20 ఇక్కడ మనకు పడిపోవడం స్టార్ట్ అవుతుంది 3.7 ఇండియా 5.0 వచ్చేసి మనకి ఏంటిదంటే తెలంగాణ తర్వాత -6.6 రియల్లో చూస్తే ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి రియల్లో చూస్తే -6.6 ఇండియా -3.5 తెలంగాణ తర్వాత ఒక V-టర్న్ తీసుకొని ఓకేనా V-టర్న్ తీసుకొని షార్ప్గా లేవడం జరిగింది మళ్ళీ 2021 కల్లా 11.2 అనేది తెలంగాణ అండ్ 8.9 అనేది మనకు 8.9 వచ్చేసి ఇండియాకు చూడడం జరుగుతూ ఉంది ఓకేనా రైట్ చూడండి తెలంగాణ జిఎస్డిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ వల్ల జిఎస్డిపి ఇన్ lakh crores చూస్తే 14-15 అప్పుడు 4.2% ఉన్నది కాస్త ఇప్పుడు 4.2 lakh crores ఉన్నది కాస్త ఇప్పుడు ఎంత అయిందంటే 6.9 lakh crore అవ్వడం జరిగింది 6.9 lakh crores ఇది రియల్ ఓకేనా రియల్ జిఎస్డిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్ ఎంత అంటే 6.9 lakh crores అదే ఇండియాది ఎంత అంటే 147.7 lakh crores ఇక్కడ చూపించడం జరుగుతుంది అకార్డింగ్ టు అవర్ socio-economic outlook. Yes, let us move forward. పర్ క్యాపిటా ఇన్కమ్ ఓకేనా పర్ క్యాపిటా ఇన్కమ్ మనకు అందరికీ తెలుసు నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ చేస్తే మనకు పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది మన నేషనల్ ఇన్కమ్ ఏదైతుందో ఆ నేషనల్ ఇన్కమ్ బై మన దగ్గర ఉన్న టోటల్ పాపులేషన్ కనుక చేసినట్టయితే మనకు పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సేమ్ గోస్ ఫర్ ద స్టేట్కి సంబంధించిన పర్ క్యాపిటా ఇన్కమ్ అయినా అంతే స్టేట్లో వచ్చే అంటే స్టేట్ ఇన్కమ్ మొత్తం బై స్టేట్ పాపులేషన్ చేస్తే మనకి నేషనల్ ఇన్కమ్ అనేది మనకు స్టేట్స్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే ఆఫ్ కోర్స్ ఇండియన్ పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇండియా అంటే మనం అన్ని స్టేట్స్ని కలిపి కౌంట్ చేస్తాం ఎందుకంటే దేర్ ఆర్ సమ్ బ్యాక్వర్డ్ స్టేట్స్ వాటి పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇండియన్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే తక్కువనే చూపిస్తుంది రైట్ చూద్దాం గ్రీన్ వచ్చేసి తెలంగాణ అండ్ ది ఆరెంజ్ వన్ ఇండికేట్స్ ఇండియా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అది 2014-15లో 86,000 అన్నమాట అంటే పర్ క్యాపిటా అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఇన్కమ్ ఓకేనా ఇన్కమ్స్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ద కంట్రీ అంటే ప్రతి ఒక్క వ్యక్తి అంతే సంపాదిస్తున్నట్టు ఓకేనా అందరి పర్ హెడ్ ఎంత సంపాదిస్తున్నాం అనే దాన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పేసి అంటాం 86,000గా చూపిస్తూ ఉంది అదే తెలంగాణది 1,24,104 రూపీస్గా చూపిస్తూ ఉంది ఓకేనా 1,24,104 అక్కడ నుంచి కాన్స్టాంట్గా ఇంక్రీజ్ అవ్వుకుంటూ 2020-21 కల్లా ఓకేనా 2020-21 కల్లా ఏమైందంటే చూడండి 1,26,855 రూపీస్ అనేది పర్ క్యాపిటా ఇన్కమ్ ఓకేనా పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియన్ పర్ క్యాపిటా ఇన్కమ్ అకార్డింగ్ టు 2020-2021 ఏంటిదంటే 1,26,855 అని చెప్పాల్సి ఉంటుంది అదే 2020-21 ప్రకారం తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఏంటంటే 2,34,751 రూపీస్ అని మనం చెప్పాల్సి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం 2021 అండ్ 2022 ఓకేనా 2021-22 ప్రకారం వాట్ ఈస్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా అని మనం అడిగితే
1,49,848 rupees is the per capita income of India, and Indian average కంటే చాలా ఎక్కువగా మన తెలంగాణ యావరేజ్ ఉండడం జరుగుతుంది 2,78,833 rupees. ఓకేనా 2,78,833 rupees is the per capita income of Telangana according to 2021 and 2022. ఓకేనా దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి మనకి ఈజీగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. Let us go forward. Yes, but growth rate చూద్దాం. గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్. దీన్ని మనం ఎక్కడ చూస్తున్నాం? కరెంట్ ప్రైసెస్ దగ్గర చూస్తున్నాం. దీన్ని గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ చూడండి, ఇండియాది 9.5% ఉండే ఎప్పుడు 2014-2015లో. గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ని చూస్తున్నాం మనం. ఓకేనా 10.6 వాజ్ తెలంగాణస్. తర్వాత కాన్స్టాంట్లీ పెరుగుకుంటూ 2015-16లో గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఎంత ఉందంటే 9.4%. అదే తెలంగాణది ఎంత ఉందంటే 13.5%. తర్వాత తెలంగాణది 13.2% అండ్ ఇండియాస్ పర్ క్యాపిటా గ్రోత్ రేట్ ఈస్ 10.6%. తర్వాత 9.9% ఇన్ 2017-2018. అదే తెలంగాణది 12.5. తర్వాత షార్ప్గా రేజ్ అయ్యి తెలంగాణది 2018-2019లో పర్ క్యాపిటా గ్రోత్ రేట్ ఎంత అయిందంటే 17.0 అండ్ ఇండియాది వచ్చేసి 9.3. అదే మళ్ళీ చూస్తే మనం 2019-2020లో 10.1%గా పర్ క్యాపిటా గ్రోత్ రేట్ అనేది తెలంగాణది చూడొచ్చు. అదే ప్లేస్లో 4.9%గా ఇండియాది కనిపిస్తూ ఉంది. 2020-21 కల్లా వచ్చేసరికి మనకు కోవిడ్ అటాక్ ఉంది కాబట్టి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చాలా పడిపోయి 1.6% అనేది తెలంగాణది ఉంటే గ్రోత్ రేట్ -4.0గా ఇండియాది ఉంది. తర్వాత షార్ప్ టర్న్ తీసుకొని 18.8% ఈజ్ ది గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటా ఎట్ కరెంట్ ప్రైసెస్ ఆఫ్ తెలంగాణ. ఎంతంటే 18.8. అదే ఇండియాది వచ్చేసి ఎంతంటే 18.1% ఈజ్ ది పర్ క్యాపిటా గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా. ఓకేనా పర్ క్యాపిటా గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2021-22 అంటే మనం ఆన్సర్ చెప్పాల్సింది ఏంటంటే 18.1%. అదే తెలంగాణది ఎంత అంటే 18.8%. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ us go forward. ఎస్, ఇప్పుడు మనం సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. అంటే ఇండియాలో నేషనల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది 100% అయితే దాంట్లో మనకు మెయిన్గా 3 సెక్టార్స్ ఉన్నాయి కదా, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షియరీ సెక్టార్ అని ఏదైతే అంటామో మనం ఈ సెక్టార్స్ నుంచి ఏ సెక్టార్ నుండి ఎంత జనరేట్ అవుతుంది బోత్ ఇన్ ది కేస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇండియా అనేది మనం ఇక్కడ చూద్దాం. రైట్, చూడండి సెక్టోరల్ కాంపోజిషన్ ఆఫ్ GSVA ఎట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ తెలంగాణ. గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంతుందో చూద్దాం మనం. గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఎంతుందో చూద్దాం. దాని ప్రకారం చూస్తే 2014-2015 ఓకేనా, దిస్ గ్రీన్ వన్, డార్క్ గ్రీన్ వన్ ఇండికేట్స్ అగ్రికల్చర్ సెక్టర్ and this light green one indicates industrial sector and this orange one indicates the service sector. రైట్, 2014-2015లో చూస్తే 16.3% ఆఫ్ ది షేర్ కమ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్. ఓకేనా 16.3% ఆఫ్ ద షేర్ ఎక్కడ నుండి వస్తుందంటే మనకి అగ్రికల్చర్ సెక్టర్ నుండి వస్తుంది. అదే 22.4% షేర్ ఎక్కడ నుండి వస్తుందంటే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ నుండి మనకి 22.4% ఆఫ్ ది షేర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా మిగతా 61.3% ఆఫ్ ద షేర్ మనకి సర్వీస్ సెక్టార్ నుండి జనరేట్ అవుతూ ఉన్నది. ఓకేనా సర్వీస్ సెక్టార్ నుండి అంటే ఏ సెక్టార్ నుండి మనకు హైయెస్ట్ GSVA వస్తుంది అంటే షేర్, ఏ సెక్టార్ నుండి హైయెస్ట్ షేర్ వస్తుంది అంటే మనకు we can say easily that from services sector. 2014-15 నుండి తీసుకొని 2021 and 22కి తీసుకున్నా కూడా కాన్స్టాంట్లీ 60sలో ఉంటుంది సర్వీస్ సెక్టర్. ఓకేనా అంటే హైయెస్ట్ షేర్ ఓకేనా మన స్టేట్కి సంబంధించిన GSVAలో ఏ సెక్టార్ యొక్క షేర్ ఎక్కువ ఉంది అంటే మనకి సర్వీస్ సెక్టార్ ఉంది. ఓకేనా ప్రజెంట్ మనం 2020 అండ్ 2021 కనుక చూసినట్లయితే 2020-2021 చూస్తే ఇక్కడ మాత్రం మీరు చూడండి 19.6% ఉంది. ఓకేనా 19.6% ఏదైతే మనకు అగ్రికల్చర్ సెక్టార్ ఉంది. తర్వాత 19.8% మనకి ఏది ఉందంటే ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది అండ్ 60.6% ప్లేస్లో మనకి సర్వీస్ సెక్టార్ ఉంది. తర్వాత 2021-2022 ఓకేనా అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ AE అంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం అగ్రికల్చర్ సెక్టర్ ఏంటంటే 18.3% ఉంది. షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ స్టేట్స్ GSVA ఇన్ ద ఇయర్ 2021-2022 అని మనకు క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ ఏంటంటే 18.3%. ఓకేనా షేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ స్టేట్స్ GSVA ఇన్ ద ఇయర్ 2021-22 అంటే 20.4%.
తర్వాత వాట్ ఇస్ ద షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అంటే 61.3%. ఓకేనా, 61.3%. ఈ 19.6% 2020-21లో అవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఇక్కడ పర్టికులర్లీ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి 18-19 వరకు మనం చూస్తే 14%లో ఉంది కాస్త, తర్వాత సడన్గా ఇంప్రూవ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే కోవిడ్ అనేది అటాక్ చేయడం స్టార్ట్ అయిందో సర్వీస్ సెక్టార్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో అది లాస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది ఎక్కడ, సర్వీస్ సెక్టార్లో. ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ టర్న్ టువర్డ్స్ అగ్రికల్చర్. అవునా కదా, చాలా మంది స్కూల్ టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, అంటే ప్రైవేట్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ప్రైవేట్ లెక్చరర్స్, దే హ్యావ్ టర్న్ ఇంటూ ఫార్మర్స్. చాలామంది ఫార్మింగ్లోకి వెళ్ళడం జరిగింది. సర్వీస్ సెక్టార్లో పోయిన జాబ్స్ అన్ని మళ్ళీ చాలా వరకు అగ్రికల్చర్ సెక్టార్లో కొంతవరకు జాబ్స్ అనేది ఉంది. అగ్రికల్చర్ సెక్టారే కొంత ఇంప్రూవ్మెంట్ చూపించింది 2019 నుండి 22 వరకు. అది అంటే ఇక్కడ సడన్గా అగ్రికల్చర్ ఇంప్రూవ్ అవ్వడానికి కోవిడ్ అనేది ఒక రీజన్గా చూపించవచ్చు మనం. అదే విల్ సీ ఇన్ ది కేస్ ఆఫ్ ఇండియా కేసులో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సర్వీసెస్ సెక్టర్ అనేది చూస్తే 2014-2015లో ఓకేనా క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ బోత్ ఇండియా అండ్ తెలంగాణ. అంటే క్వశ్చన్స్ ఓన్లీ తెలంగాణ, ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కదా, ఓన్లీ తెలంగాణ మీద క్వశ్చన్స్ పడతాయని అనుకోకండి. క్వశ్చన్స్ అనేవి ఇండియా మీద అడుగుతారు, క్వశ్చన్స్ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ గురించి కూడా అడగడం జరుగుతుంది. ఓకేనా, ఇండియాది ఇండియన్ ఎకనామీలో అడగవచ్చు, తెలంగాణది తెలంగాణ ఎకనామీలో అడగవచ్చు. చూడండి 14-15లో 18.2% ఆఫ్ ద షేర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్. ఎస్, తర్వాత 30.0 అంటే 30.0 అంటే 30% ఆఫ్ ద షేర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ సెక్టర్, వేర్ యాజ్ 51.8% ఆఫ్ ద షేర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సర్వీస్ సెక్టార్. ఓకేనా, సర్వీస్ సెక్టార్ చూస్తున్నాం. ఇది కూడా మనం కరెంట్ ప్రైసెస్ వద్దనే చూస్తున్నాం. తర్వాత 2015-16లో చూస్తే 17.7% ఆఫ్ ద షేర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్, 30% ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ అండ్ 52.3% ఈస్ కమింగ్ ఫ్రమ్ సర్వీస్ సెక్టార్. 16-17 18.0 ఫ్రమ్ అగ్రికల్చర్, 29.3 ఫ్రమ్ ఇండస్ట్రీస్ అండ్ 52.6 ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ సర్వీస్ సెక్టర్. తర్వాత విల్ సీ ఫ్రమ్ 2020. చూడండి 2020-2021 2020-2021 సంవత్సరంలో 20% ఆఫ్ ద షేర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్. ఓకేనా, గ్రాస్ వాల్యూ ఏదైతే మన గ్రాస్ వాల్యూ యాడెడ్ ఉంటుందో, ఓకేనా, గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఎంత అంటే 20% ఎంత వస్తుంది, అగ్రికల్చర్ నుంచి వస్తుంది. తర్వాత 26% ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ 53% ఈజ్ కమింగ్ ఫ్రమ్ సర్వీస్ సెక్టర్. తర్వాత 2021 అండ్ 2022 అడిగితే మనకి 18.6 ఈజ్ బీయింగ్ జనరేటెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్, 28.6% is being generated from industrial sector and 52.8% is being generated from service sector. This is in the case of Telangana and this is in the case of India. Okay na, in the both cases we are seeing that service sector is leading. Okay na, service sector అన్నిటికంటే లీస్ట్ ఏముంటుందంటే అగ్రికల్చర్ సెక్టర్ ఉంటుంది, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది and the leading share is being generated from service sector. This is very very important. Okay na, ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సర్వీస్ సెక్టర్ నుండి ఎక్కువ వస్తుంది, అగ్రికల్చర్ నుంచి తక్కువ, దానికంటే మిడిల్లో ఏముందంటే మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ ఉండడం జరుగుతూ ఉంది. ఎస్, లెట్ us go forward. ఎస్, సెక్టర్ వైజ్ గ్రోత్ రేట్ ఆఫ్ జీవీఏ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. ఇక్కడ తెలంగాణ, ఇక్కడ ఇండియాని చూద్దాం. చూడండి సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్, ఇందాక మనం వాటి షేర్ చూడడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వచ్చే షేర్ ఎంత, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వచ్చే షేర్ ఎంత, తర్వాత సర్వీస్ సెక్టార్ యొక్క షేర్ ఎంత అని చూస్తున్నాం. ఇప్పుడు షేర్ కాదు, గ్రోత్ రేట్, అంటే అగ్రికల్చర్ సెక్టార్ ఎంత గ్రోత్ రేట్ అవుతుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత గ్రోత్ రేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సర్వీస్ సెక్టార్ ఎంత గ్రోత్ రేట్ ఎంత అవుతుంది, అంటే ఎంత స్పీడ్తో ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ ఎంతవరకు ఇంక్రీజ్ అయినాయి అనే దాన్ని మనం గ్రోత్ రేట్గా చూడడం జరుగుతుంది. అవునా కదా, కాబట్టి ఇప్పుడు ఒకసారి గ్రోత్ రేట్స్ చూద్దాం. ఎస్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ చూస్తే 2014-15లో -0.7% ఉంది. ఓకేనా, -0.7. 15-16లో -0.5, తర్వాత 16-17లో 17.5% గ్రోత్ రేట్ చూపించడం జరిగింది. తర్వాత 17-18లో 13.9, 18-19లో థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ TRE థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 12.7 వాజ్ ది గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్.
ఆ తర్వాత 2019-2020 సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 35.6%, ఓకేనా, 35.6% గ్రోత్ రేట్ అనేది చూపించడం జరిగింది అగ్రికల్చర్ సెక్టర్ లేదా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీ సెక్టర్. తర్వాత 2020-21లో ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ FRE ప్రకారం 12.2% ఇస్ ది గ్రోత్ రేట్. తర్వాత లాస్ట్కి 2021 అండ్ 2022 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 9.1% ఇస్ ది గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ తెలంగాణ. ఎక్కడ అది కరెంట్ ప్రైసెస్ వద్ద చూస్తున్నాం. అంటే మనకు క్వశ్చన్ ఎట్లా వస్తుంది, వాట్ ఈజ్ ది గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ లేదా అగ్రికల్చర్ సెక్టార్ ఎట్ కరెంట్ ప్రైసెస్ అని అడిగితే యూ షుడ్ గివ్ ది ఆన్సర్ 9.1% ఇస్ ది గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణస్ అగ్రికల్చర్ సెక్టార్, ఓకేనా, ఎట్ కరెంట్ ప్రైసెస్. తర్వాత ఇండస్ట్రీస్ చూస్తే 1.5%, తర్వాత 15-16లో 19.8%, తర్వాత 16-17లో 3.4%, తర్వాత 17-18లో 16.6%, 18-19లో 20.9% అండ్ 19-20లో మనం కోవిడ్ అటాక్ అయినాం కాబట్టి -1.6%, 2020-21 it is -1.7%, and finally 2021-2022 we are seeing 20.2% is the growth rate of industrial sector in Telangana, right? Services sector 14-15 18.1%, 15-16 15.3%, 16-17 15.9%, తర్వాత 17-18 12.1%, 18-19 12.2%, తర్వాత 19-20 11.2%, and afterwards you know that service sector went into huge losses 0.9%, and finally now we are coming back, మళ్ళీ మనం గ్రో అవుతున్నాం కాబట్టి సర్వీస్ సెక్టర్ ఈజ్ గ్రోత్ రేట్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ 18.3%, ఓకేనా. వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణస్ సర్వీస్ సెక్టర్ అంటే 18.3% ఈజ్ ది గ్రోత్ రేట్, ఓకేనా. ఎంత ఫాస్ట్గా అంటే 18.3% గ్రోత్ రేట్ చూపించడం జరుగుతుంది. లెట్ us see that in the case of India as well, right? 2014-15లో అగ్రికల్చర్ ఈజ్ 8.7, ఇండస్ట్రీస్ ఈజ్ 8.1 and సర్వీసెస్ ఈజ్ 13.7%. Now 15-16 agriculture sector growth rate is 6.4%, now industry sector 9.2 and services 10.4%, right? 16-17 13.1% in agriculture and the growth rate of industry sector is 8.8 and growth rate of service sector is 11.7%, okay na. Now 17-18 లో 12.4%, 10.5% and 10.9%. తర్వాత 18-19 థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ 7.1% ఫ్రమ్ అగ్రికల్చర్, 10.2% growth rate in industries and 12.4% growth rate from service sector. 19-20 గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈస్ 10.8%, తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు నెగిటివ్లోకి వెళ్ళిపోయింది -1.1 అండ్ సర్వీస్ సెక్టర్ ఎంత అంటే 9.9% ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. తర్వాత 2020-21 దీంట్లో 7.5% మనం అగ్రికల్చర్ గ్రోత్ రేట్ చూడొచ్చు, -1.6 ఫ్రమ్ ఇండస్ట్రీస్ అండ్ -4.7 ఫ్రమ్ సర్వీసెస్ సెక్టర్. తర్వాత ఈ కోవిడ్ ఎఫెక్ట్ పోయి మళ్ళీ మనం రీస్టార్ట్ అవుతున్నాం కాబట్టి 9.8% ఇన్ అగ్రికల్చర్, 25.9% ఇన్ ఇండస్ట్రీస్ అండ్ 17.6% ఫ్రమ్ సర్వీసెస్ సెక్టార్. ఇవి రెండు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇండస్ట్రీ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్స్ వెంట ఇంటూ నెగిటివ్స్. హియర్ ఆల్సో ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ ఏవైతుందో అవి కొంచెం తగ్గడం జరిగింది, బట్ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అగ్రికల్చర్ అది జరగలేదు. అంటే ఈ కోవిడ్ ఎఫెక్ట్ అనేది ఇండస్ట్రీ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువ కనిపిస్తూ ఉంది వెన్ కంపేర్ టు అగ్రికల్చర్ సెక్టార్. ఈ పాయింట్ ఒకటి మీరు గమనించాలి. జస్ట్ నెక్స్ట్, ఇప్పుడు గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్టేట్స్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన డొమెస్టిక్ ప్రోడక్ట్ను చూడడం జరుగుతుంది, ఓకేనా. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మీరు ఒక పాయింట్ని ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, దట్ తెలంగాణ యొక్క జిఎస్డిపి రావాలి అంటే, ఓకేనా, తెలంగాణ యొక్క జిఎస్డిపి అంటే తెలంగాణలో మొత్తం ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని తెలుసుకోవాలి అంటే మనం ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఎంత జనరేట్ అవుతుందో తెలుసుకోవాలి, ఓకేనా. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఎంత జనరేట్ అయిందో తెలుసుకొని ఆ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ మొత్తంని మనం సమ్ని కనుక తీసుకున్నట్లయితే మనకు తెలంగాణ మొత్తంలో ఎంత ఇన్కమ్ జనరేట్ అయిందో అన్న విషయం మనకు క్లారిటీ వస్తుంది, అవునా కదా. ఇప్పుడు ఆ విషయం చూద్దాం మనం. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ కరెంట్ ప్రైసెస్
ఫర్ తెలంగాణస్ డిస్ట్రిక్ట్స్ మనం క్రోర్స్లో చూడడం జరుగుతుంది. అంటే తెలంగాణలో ఉన్న ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏంది, లాస్ట్ ప్లేస్లో ఉంది ఏంది అనేది మనం చూసుకుంటే ఒకసారి మనకు ఒక క్లారిటీ వస్తుంది. మనకు ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నట్లయితే కనుక వీ హ్యావ్ రంగారెడ్డి ఎట్ ది టాప్ ప్లేస్, 1,93,507 crores. ఓకేనా, ఎస్ ఇన్ క్రోర్స్, 1,93,507 crores అనే ఇన్కమ్ అనేది ఈ ఇన్కమ్ అనేది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి మనకు జనరేట్ అవుతూ ఉందన్నమాట. అంటే మన స్టేట్లో అంటే ఇన్ తెలంగాణ ఏ స్టేట్లో GDP హైయెస్ట్గా ఉంది అనే క్వశ్చన్ మీకు వస్తే యూ షుడ్ గివ్ ది ఆన్సర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి GDP అనేది హైయెస్ట్గా మనకు వస్తూ ఉంది. అంటే తెలంగాణలో ఎక్కువ GDP ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటిది? ఓకేనా, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకేనా, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో నంబర్ 1 ప్లేస్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటిది అంటే వీ హ్యావ్ రంగారెడ్డి అట్ ద ఫస్ట్ ప్లేస్. మనకు టాప్ 5 గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ అని మనం అనుకుంటున్నాం కాబట్టి హైదరాబాద్ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. చాలామంది ఏం పెడతారంటే హైదరాబాదే ఫస్ట్ ప్లేస్లో ఉంది అనుకుంటారు, బట్ హైదరాబాద్ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్, రంగారెడ్డి ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఓకేనా.